అందరికీ నమస్కారం. మిస్టర్ యాష్ మన ప్రయారిటీ ఫ్యామిలీతో పంచుకున్న ఒక అద్భుతమైన అప్డేట్ని మనం ఇప్పుడు విశ్లేషించుకోబోతున్నాం. అదే ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. అంటే కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా వాటిని ఆచరణలో పెట్టడానికి కావాల్సిన పక్కా నిర్మాణమన్నమాట. ఇందులో మానవ ప్రవర్తన, అలాగే మార్పుకు సంబంధించిన కొన్ని మైండ్ బ్లోయింగ్ వాస్తవాలు దాగి ఉన్నాయి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ఆసక్తికరమైన, కాస్త ఊహించని ప్రశ్నతో మొదలుపెడదాం. అత్యంత తెలివైన వ్యక్తులు ఎందుకు ఎక్కువ కాలం ఒకే చోట, ఒకే సమస్యలో ఇరుక్కుపోయి ఉంటారు? వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదూ? తెలివితేటలు ఉంటే ఎలాంటి సమస్యల నుండైనా చిటికలో బయటపడాలి కదా? కాని వాస్తవానికలా జరగదు. అసలు ఎందుకలా జరుగుతుందో అర్థం చేసుకోవడమే మన ఈనాటి విశ్లేషణకు అస్సలైన పునాది. సెక్షన్ 1. ది ఇంటెలిజెన్స్ పారాడాక్స్, అంటే విశ్లేషణల వల. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. మనకున్న తెలివితేటలే ఆచరణాత్మక మార్పులకు ఎలా అడ్డంకిగా మారుతాయో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. తెలివైనవారు తమ అద్భుతమైన నైపుణ్యాలనే ఎలా సాకులుగా వాడుకుంటారో ఒక్కసారి చూడండి. విశ్లేషించడం, ప్రతిబింబించడం, పరిశోధించడం, సిద్ధం చేయడం, వివరించడం, ఇవన్నీ వినడానికి చాలా గొప్ప లక్షణాలుగా అనిపిస్తాయి కదా? కాని నిజానికి అసలైన మార్పును వాయిదా వేయడానికి ఒక కవచంలా, ఒక మానసిక వలలా పనిచేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది 100% పారాలిసిస్ బై అనాలిసిస్ అనమాట. కొత్తగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా పాత పద్ధతులలోనే ఎందుకుండిపోయామో చాలా తెలివిగా సమర్థించుకోవడంలో వీరు నిష్ణాతులుగా మారిపోతారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశం ఒకటే: నిజమైన పరివర్తనకు కేవలం అవగాహన ఉంటే సరిపోదు. సమస్య ఏమిటో తెలుసుకోవటం, దాని గురించి గంటలు గంటలు విశ్లేషించడం ఎప్పటికీ రిజల్ట్ ఇవ్వదు. కేవలం బుద్ధిపూర్వకంగా సమస్యను అర్థం చేసుకునే స్థాయి నుండి బయటపడి మన అసలు ప్రవర్తనను మార్చుకునే దిశగా అడుగులు వేయటం చాలా ముఖ్యం. ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావాల్సిన అసలైన సమయం ఇది. ఇప్పుడు సెక్షన్ 2కొద్దాం. పర్సనల్ డెవలప్మెంట్ ఎందుకు విఫలమవుతుంది? ది ఇంప్లిమెంటేషన్ గ్యాప్. ఈ విషయంలో నిజంగా ఆసక్తికరమైన అంశమేంటో తెలుసా? అసలు సాంప్రదాయ వ్యక్తిగత వికాస పద్ధతులు ఎందుకు సరైన ఫలితాలను ఇవ్వవో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సైద్ధాంతిక ఆలోచనలకు మరియు ఆచరణాత్మక అమలుకు మధ్యున్న భారీ అగాధం. ఆలోచించండి. అమలు లేని స్ఫూర్తి, సరైన నిర్మాణం లేని జ్ఞానం, అలాగే నిజమైన పరివర్తన లేని ప్రేరణ, ఇవన్నీ కేవలం మాటల గారడీ మాత్రమే. ఏమాత్రం ఉపయోగముండదు. ఖచ్చితమైన, పటిష్టమైన నిర్మాణంతో కూడిన ఆచరణ మాత్రమే నిజమైన మార్పును తీసుకువస్తుందని మనం గ్రహించాలి. సెక్షన్ 3. అలైన్మెంట్ యొక్క 4 మూలస్తంభాలు, అలాగే ఆటోమేటిక్ మార్పును నిర్మించడం. ఎప్పుడు విశ్లేషించే పాత ఆలోచనా విధానం నుండి బయటపడి మిస్టర్ యాష్ చెప్తున్న సరికొత్త నిర్మాణాత్మక అమరిక వైపు వెళ్లడానికి ఇదొక పర్ఫెక్ట్ బ్లూప్రింట్. ఏదైనా ఒక కొత్త పద్ధతి మనకు సహజంగా, ఆటోమేటిక్గా అలవాటు కావాలంటే ఈ 4 అంశాలు, అంటే మనస్సు, వాతావరణం, చర్యలు మరియు భావోద్వేగ మద్దతు, ఈ 4 ఒకదానితో ఒకటి స్థిరంగా సమలేఖనం కావాలి, అంటే అలైన్ అవ్వాలి. ఈ 4 మూలస్తంభాలు ఒకే దిశలో, ఒకే తాటిపై కలిసి పనిచేసినప్పుడు మాత్రమే మనం ఆశించే ఆ శాశ్వత మార్పు అనేది 100% సాధ్యమవుతుంది. ఇక చివరిగా సెక్షన్ 4. అమలు కోసం సన్నాహాలు, విక్టరీ విత్ యాష్. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఈ విక్టరీ విత్ యాష్ అనేది పనికిరాని సైద్ధాంతిక ప్రేరణ అస్సలు కాదు. ఇదొక నిజమైన పరివర్తన, ఒక పూర్తిస్థాయి పునర్నిర్మాణం. పాత పనికిరాని అలవాట్లను పూర్తిగా వదిలేసి సరికొత్త వాస్తవికతకు, అలాగే లోతైన నిర్మాణాత్మక మార్పులకు ఇది పెద్దపీట వేస్తుంది. ఇది పూర్తిగా ఆచరణాత్మకమైనది. కేవలం ఒకే చోట ఉండిపోయే ఆ విశ్లేషణాత్మక స్థితి నుండి మనల్ని మనం బయటపడేసుకుని వేగంగా ముందుకు నడిపించే ఒక సరికొత్త వాహనం లాంటిది. ఇది ఒక సరికొత్త ఆలోచనా విధానం, ఒక ఉజ్వలమైన భవిష్యత్తు. ఎప్పుడూ కేవలం సమాచారాన్ని సేకరిస్తూ కూర్చునే పాత పద్ధతులన్నింటికీ చెక్ పెట్టి ఆ సమాచారాన్ని పక్కాగా ఉపయోగించుకుని అద్భుతమైన భవిష్యత్తును నిర్మించుకునే దిశగా మనం వేగంగా అడుగులు వేస్తున్నాం. ఇదంతా ఎలా రూపుదిద్దుకుంటుందో ఇప్పుడు చూద్దాం. ఇదంతా కేవలమేదో కొంత సమాచారం తెలుసుకోవడం గురించి కాదు సుమా. క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలు చేయడం కోసం, ప్రపంచవ్యాప్తంగా అపరిమితంగా విస్తరించడం కోసం, మరియు మనందరి ఒక పెద్ద ధైర్యమైన, అందమైన కలను సాకారం చేసుకోవడం కోసం జరుగుతున్న ముందస్తు సన్నాహాలు ఇవి. అవును, మన అద్భుతమైన విజన్ యొక్క పునాదులు ఇక్కడే, ఈ క్షణమే బలంగా పడుతున్నాయి. ముగింపుగా మిస్టర్ యాష్ పంచుకున్న ఈ అత్యంత శక్తివంతమైన వాక్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ పరివర్తన విఫలం కాదు. బ్యాంగ్!
ఇది కేవలం ఒక ఉద్వేగభరితమైన ప్రకటన కాదు, సరైన నిర్మాణం మరియు ఆచరణ పట్ల ఆయనకున్న అపారమైన నమ్మకం. ఇన్ని స్పష్టమైన ప్రణాళికలు, ఇంత అద్భుతమైన అమరికల తర్వాత మన తదుపరి అడుగు ఏంటి అన్నది ఆలోచించాల్సిన విషయం. ఆచరణకు సంబంధించిన ఈ పటిష్టమైన ఆర్కిటెక్చర్ను అర్థం చేసుకోవడానికి మన ఈనాటి విశ్లేషణ ఖచ్చితంగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సరే, ఇక ఆలోచించడం ఆపి అమలు చేయడం ఎప్పుడు ప్రారంభిద్దాం? ఆ నిర్ణయం మనదే.